వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వరూపానందకు భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాలి. ఆర్మూరు ఏఎస్పీ భూమన్నకు వనపర్తి డివిజన్ ఎస్పీగా పదోన్నతి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఆయా గ్రామాలలో తమను ఎన్నుకున్న ప్రజలకు మెరుగైన సేవలు అందించామని బోధన్ మండల ఎంపీటీసీలు జెడ్పీటీసీ అన్నారు. పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ గంగారెడ్డి మాట్లాడుతూ ఎంపీటీసీలు గ్రామాల్లో ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మి గంగారెడ్డి, ఎంపీపీ సావిత్రి రాజేశ్వర్, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. రైతులకు 5,20,00,000 వేయడం జరిగింది. అదేవిధంగా పిఎం కిసాన్ ద్వారా 14,698 మంది రైతులకు 8,33,96,96,000 చేయడం జరిగింది. మా భూమిని సాగు చేసుకోవడానికి కల్పించండి అయ్యా, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాము. కాసులు కురిపిస్తేనే మీ సమస్య పరిష్కారమని పెద్ద కడబూరు మండల తహసీల్దార్ సురేష్ బాబు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్ద కడబూరు మండలంలో ఉప్పర పెద్ద ఊరు కుందప్ప గారి కుమారులు ఉప్పర రామలింగప్ప, ఉప్పర చిన్న ఈరన్న వారి మనవడు ఉప్పర లక్ష్మీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ గత మా పూర్వీకుల ఆస్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూనే ఉన్నాం. అయితే మా నాన్న ఆస్తి సుమారుగా 5 సంవత్సరాలు భూమిలో సాగు చేయకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా ఎంతమంది అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. అయితే పెదకడుబూరు మండలం తహసీల్దార్ సురేష్ బాబు ఎన్నిసార్లు కలిసినా కూడా పొంతనలేని సమాధానం చెబుతూనే ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నాము. కానీ ఆయన కార్యాలయంకు రాలేదు. అక్కడ అడిగితే మీ సమస్య మేం చేయం, మీరెవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారు. అదేవిధంగా తహసీల్దార్లు కలవాలి అంటే మీకు ఒకసారి చెబితే వినపడదా? మీరు ఆఫీస్కి రాకూడదు. తహసీల్దార్ మీ దగ్గర మాట్లాడడం మీరేమైనా ఉంటే నోటి మాటలతో కాదు, డబ్బు రూపంతో ఉంటేనే కార్యాలయంలోకి అడుగు పెట్టండి అని అక్కడున్న ఉప్పర రామలింగప్ప లక్ష్మీకాంత్కు చెబుతున్నారు. అయితే రామలింగప్ప, లక్ష్మీకాంత్ మేము 4 సంవత్సరాల నుంచి పొలం చేసుకోవడం లేదు, మాకు ఏవేవో నోటీసులు ఇస్తున్నారు, అర్థం కావడం లేదు. అయితే కార్యాలయంలో పని కావాలంటే కాసులు కురిపించాలి, లేకపోతే అదే పొలంలోనే మేమిద్దరం అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని విలేకరి ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. ఆర్జీ9 టీవీ న్యూస్తో ఎండి ఆశీర్వాదం. లీవ్లో ఉన్నా అని చెప్పినారు. మా రిపోర్టర్స్ కూడా అడిగితే లీవ్లో ఉన్నాను అని మీరు లీవ్లో లేదు, నాకు లెటర్ వేయలేదని మీరు అంటున్నారు. మరి రికార్డ్స్ పరిశీలించింటే 1.53కి ఏమి 145 సెక్షన్ దీని తహసీల్దార్ ఇచ్చినది కాపీలో కనబడుతుంది.
మరి ఆయన అర్జీ ఇచ్చిన దాంట్లో 4 ఎకరాలు 1 సెంటుకి ఇచ్చినారు. రికార్డ్ ఆర్ వెరిఫైడ్ టేక్ ద యాక్షన్ అని రాసినారు మీరు గ్రీన్ పెద్దన. అవును. మరి 145 ఎంత ఉన్నదని మీరు చెప్పారు కదా ఇప్పుడు. అవును, దీంట్లోనే పోలీసు వాళ్ళకి పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి విచారణ చేసి దాంట్లో ఏమైనా 145 సిఆర్పిసిలో దిగింటే యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైనా తెలియకోకుండా మరి ఎట్లా దిగుతారు? దాని మీద ఎస్ఐ గారు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాతనే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అవును, మాకు తెలియకోకుండా దిగాం కదా, మాకు 145 ఆడ తెలియదు కాబట్టి దిగినాం కదా. దిగినావు, నీకు తెలియక దిగినావు. దిగిన దానికి ఎక్కడ ఉందనేది ఎస్ఐ గారు పంపించాము. వాళ్ళు మా రెవెన్యూ వాళ్ళని కన్సిడర్ అయ్యి ఫీల్డ్ మీద చూసుకొని దాన్ని బట్టి ఇది రిపోర్ట్ ఇస్తాం. అడుగుతారు, దాని మీద ఒకవేళ ఆ భూమిలో వస్తే యాక్షన్ తీసుకుంటారు. తెలియదు కదా మాకు, తెలియకోకున్నప్పుడు ఎక్కడ పోవాలని మాకు ఎట్లా ఉండాలి? ఇంట్లోనే ఉందమ్మా. ఏది మాకి 145 తెలియకోకుండా కోసం మేము దిగినాము. దిగిన తర్వాత మీకు చూపిస్తాను కదా మన దాంట్లో పోకోకున్నట్లు ఉండేది. ఇప్పుడు అందుకే కదా కోర్టు నుంచి 3 ఎకరాలు 40 సెంట్లు ఆయన వేసిండే నాకు షేర్ కావాలని వేసినాడు. ఎంత వేసినాడు? 5 మందికి కానీ వేసినాడు. మా 2 అత్తలకి 3 అన్నదమ్ములకి వేసినాడు. మా తాతగారికి 6 మంది పార్టిషన్ చేసి ఎంత వస్తుంది? 68 సెంట్లు వస్తుంది 5 మందికి కలిసి. మా ఇంటికి ఇంజక్షన్ ఎంత వచ్చింది? 1 ఎకరా 40 సెంట్కి వచ్చింది. మీరు 145 ఎంత ఇచ్చినారు? 1 ఎకరా 45 సెంట్లకు ఏమి ఇచ్చినారు. మిగిలిన దానికి డిస్ప్యూట్ లేదు, అయినా మీరు డిస్ప్యూట్ ల్యాండ్ పెట్టినారు. ఎంతకు పెట్టినారు? 3 ఎకరాలు 40 సెంట్లకు పెట్టుకోకున్నట్ల 4:33 పెట్టినారు. మీరు పక్కన యమునప్ప అనే ఒక పిఆర్ఏకి 16 సెంట్లు కొన్నాడని మీరే మాట్లాడుతున్నారు. దాన్ని వెరిఫై చేయండి అని మేము సంవత్సరాల పొట్టు మీతో తిరుగుతుంది. ఆయన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేకపోకుండా ఏదో పత్రం ఇచ్చి అనిపిస్తుంది. యమునప్పకి ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు ఉపర రామలింగప్ప 16 సెంట్లు అమ్మారని రిజిస్టర్ పత్రం ఉంది. ఎక్కడ అమ్మినారని ఎక్కడ ఉంది? రిజిస్టర్ పత్రం ఉంది. దాంతో ఆయన పాతదారు పాస్బుక్ తీసుకున్నారు. ఇక్కడ ఏమి రామలింగప్పకి ఏమి శివన్నకి ఈ చిన్న ఈరన్నకి మధ్య డిస్ప్యూట్ 2 OSలు కోర్టులో నడుస్తున్నాయి. మొత్తం ఎంత 120Cలో వచ్చేసి 174, 68లో 199, 566లో ఉన్న 67. ఇది OS ఒకటి OS నడుస్తోంది. ఇంకొక OS భాస్కరరావు లక్ష్మీకాంత్ శివన్న ఈరన్న పైన వేసినారు. అది వచ్చేసి మొత్తం 122. అది డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. 2 ఇవి 2 డిస్ప్యూట్ నడుస్తున్నాయి. ఇది OS కాబట్టి ఈ 2 కూడా ఇంకా OS పెండింగ్లో ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు వచ్చినా కోర్టు ఉత్తర్వుల మేరకు మేము చర్యలు తీసుకున్నాం. కోర్టు నుంచి వాళ్ళ పొలంలోకి దిగకూడదని మీకు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చినారా? ఎవరు పొలంలోకి దిగకూడదని? వీళ్ళు ఎవరు 2 పార్టీలు ఉన్నాయి కదా, ఒక అతనేం కేసు వేసినాడు. ఈ పొలం నాది, నాకు భాగం రావాలని వేసినాడు. ఆయన రుజువు చూపించుకోలేదు. మేము రుజువు చూపించి ఇంటీరియర్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా మీకు ఇచ్చినాము. దానికి ఇప్పటి వరకే రెస్పాన్స్ కాలేదు. ఇంటీరియర్ ఇంజక్షన్ ఆర్డర్ గతంలో ఉన్నట్టు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉన్నట్టు తెచ్చివ్వండి, దాన్ని బట్టి చూసి యాక్షన్ తీసుకోండి. గతంలో అంటే ఇట్లా సంవత్సరాలు పడతాయి అంటే ఎక్స్టెన్షన్ ఇస్తుంది కదా, ఆన్లైన్లో చూడండి. నువ్వు ఇవ్వాలి కదా, సబ్మిట్ చేయాలి కదా. శారదా పీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్ల దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమిలిలో స్వరూపానంద కేటాయింపజేసుకున్న 15 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం పలువురు స్వాములతో కలిసి వీరు భీమిలి మండలం కొత్తవలస గ్రామం సర్వే నెంబర్ 102/2, 103లలో స్వరూపానందకు భీమునికొండపై కేటాయించిన భూములను సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ భూ కేటాయింపులు స్వరూపానంద వేద పాఠశాల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేయించుకున్నారని ఆరోపించారు. అసలు పీఠానికే గుర్తింపు లేనప్పుడు వేద విద్యార్థులే ఇక్కడ శిక్షణ పొందుతున్నప్పుడు జగన్ ప్రభుత్వం గుడ్డిగా 15 ఎకరాలు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భీముడు కూర్చున్న స్థలం భీమిలి, స్వరూపానంద కేటాయించిన భూమి పాండవుల్లో ఒకరైన భీముడు కూర్చున్న స్థలమని స్థానికులు నమ్మకమని దానిని తవ్వకాలు కట్టడాల పేరిట ధ్వంసం చేయడం తగదని అన్నారు. భీముని పట్టణానికి పేరు కూడా భీముడి వల్లే వచ్చిందని గుర్తు చేశారు. స్వరూపానందకు కేటాయించిన స్థలంలో అత్యంత విలువైన ఔషధ మొక్కలు, చిన్న చిన్న అటవీ జంతువులు ఉన్నాయని,
వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 2 కోట్లతో రోడ్డు వేసిన అధికారులపై చర్యలు. స్వరూపానంద కోసం 2 కోట్లతో ఆయనకు కేటాయించిన భూమికి ఘాట్ రోడ్ వేసిన VMRDA అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులను గుర్తించి 2 కోట్ల రూపాయలను వారి నుంచి రికవరీ చేయాలని కోరారు. రహదారి కోసం తవ్విన గ్రావెల్ను కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నందున దానిని రికవరీ చేయాల్సిన అవసరం ఉందని శ్రీనివాసానంద మూర్తి యావద్లు అన్నారు. శారద పీఠాన్ని రద్దు చేయాలి. స్వరూపానంద చరిత్ర, వారసత్వం, ధర్మాధికారి వంటివి ఏమీ లేకుండా కేవలం ఆధ్యాత్మికత ముసుగులు సంపాదన కోసం ఏర్పాటు చేసి పెందుర్తి శారద పీఠాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. శారద పీఠం ముసుగులో పెద్ద ఎత్తున అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయని, వాటన్నింటిపై విచారణ జరపాలని కోరారు. చిన్న ముషిడివాడలో గెడ్డను కబ్జా చేసి నిర్మించిన శారదాపీఠం స్వాములు ఆస్తులు ఇప్పుడు 1000 కోట్లకు చేరాయని, వీటిపై CBI, ED విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లు 100 కోట్లకు చేరిన ప్రభుత్వానికి సోర్స్ లెక్క చెప్పడం లేదని అన్నారు. హిందూ ధార్మిక సంస్థ నిర్వాహకుడు తురగా శ్రీరామ్, పలువురు స్వాములు, మాతాజీలు పాల్గొన్నారు. ప్రాంతంలో భీముడి పాదాల ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆనవాళ్ళు కూడా తీసేయడానికి, తొలగించడానికి ప్రయత్నం చేసినటువంటి శారదాపీఠం స్వరూపానంద నకిలీ స్వామి ఎవరైతే ఉన్నారో కేవలం 15 లక్షల రూపాయలకి 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రభుత్వ భూమిని కట్టబెట్టి వేద పాఠశాల కోసం కేటాయించామని చెప్పి, వేద పాఠశాల ఇక్కడ మేము పెడతామని చెప్పి దొంగ స్వామి ఏదైతే దోచుకున్నాడో ఈ 15 ఎకరాల భూమిని, తదనంతరం ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుగుణంగా మాకు వినియోగించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి శారదా పీఠాధిపతి నకిలీ స్వామి స్వరూపానంద సరస్వతి అలాగే సాత్మానందలు ఇద్దరూ కూడా దరఖాస్తు చేసుకునే దరఖాస్తు విషయంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సహజ సిద్ధంగా ఉన్నటువంటి కొండల్ని, వృక్షాలని కాపాడాలని చెప్పి ఏదైతే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే స్వామి శ్రీనివాసానంద గారు కూడా మొట్టమొదటి నుంచి కూడా ఏదైతే కొండల్ని పరిరక్షించాలని చెప్పి ఈ యొక్క పీఠాలు ఏవైతే దొంగ పీఠాలు ఏవైతే ఉన్నాయో దొంగ స్వామీజీల్ని తరిమికొట్టాలని చెప్పి మొట్టమొదటి పోరాడుతున్నటువంటి స్వామి గారు ఆశీస్సులతో పెద్ద ఎత్తున ఈ యొక్క నిర్మాణ పనులు శారదాపీఠం కోసం కేటాయించిన 15 ఎకరాల భూమికి 2 కోట్ల రూపాయలు VMRDA నిధులతో ప్రజాధనంతో ఇక్కడ రోడ్డు నిర్మించడం అంటే ఎంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరితెక్కించిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. స్వామీజీ అక్రమ ఆస్తుల పైన, స్వామీజీ కేటాయించిన 15 ఎకరాల భూమి పైన 250 కోట్ల రూపాయలు చేసేటువంటి ఈ భూమి అయితేనేమి, తెలంగాణ కోకాపేటలో 250 కోట్ల రూపాయలు చేసేటువంటి 2 ఎకరాల భూమిలో సాహితీ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి నెలకి 1 కోటి రూపాయలు అద్దె వచ్చేటట్టు ఏదైతే సమకూర్చుకున్నాడో ఈ స్వామీజీ అక్రమంగా 5 ఏళ్ల పాటు ప్రజాధనంతో సెక్యూరిటీ పెట్టుకొని, పోలీసులు సెక్యూరిటీ, హై సెక్యూరిటీ పెట్టుకొని నెలకి 20 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతను అనిపించినటువంటి రాజభోగాలన్నింటినీ కూడా నూతన ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పెద్దలు శ్రీ దొగ్గపాటి పురంధేశ్వరి గారు కూడా దీనిపైన దృష్టి సారించి శారదాపీఠానికి కేటాయించినటువంటి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే రద్దు చేసి భీమునిపట్నంగా ఉన్నటువంటి భీముని యొక్క ఔషధ మొక్కలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ప్రాంతాన్ని పరిరక్షించాలి. ఆ భూమిని క్యాన్సిల్ చేయాలి. ప్రజా అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం దీన్ని వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే శారదాపీఠంకి 2019 ముందర ఉన్నటువంటి 1,46,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా ఈ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం భారత శిక్షా స్మృతిని, భారతీయ న్యాయ సంహిత గాను, నేర విచారణ ప్రక్రియ స్మృతిని, భారతీయ నాగరిక సురక్ష సంహిత గాను, భారతీయ సాక్ష్య చట్టాన్ని, భారతీయ న్యాయ అధినియం గాను మార్పులు చేస్తూ కొత్త చట్టాలను రూపొందించింది. ఈ చట్టాలను జూలై 1వ తేదీ నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా దానయ్య నాయుడు మాట్లాడుతూ,
హడావిడిగా ఈ చట్టాలను అమలు చేయడం వల్ల న్యాయ ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుందని అన్నారు. న్యాయ నిపుణులు వివిధ తరగతులకు చెందిన మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా క్రిమినల్ చట్టాలను మార్చడం తగదన్నారు. కొత్తగా తీసుకువచ్చిన ఈ చట్టాలలో పలు లోపాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాలలోని కొన్ని నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నాయని, న్యాయవాద వృత్తిలో ఒత్తిడికి గురయ్యే విధంగా ఉన్నాయని అన్నారు. అందువల్ల ఈ చట్టాల అమలును నిలుపుదల చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేకమైన ఈ కొత్త క్రిమినల్ చట్టాల అమలును నిలుపుదల చేయాలని దానయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్జీ కుమార్, న్యాయవాదులు పోలిశెట్టి వీర వెంకట నారాయణ స్వామి, దేవ రంజిత్ కుమార్, నల్లమెల్లి జోసెఫ్, పూరిళ్ల శ్రీనివాస్, చేగొండి బాలాజీ, నెక్కంటి క్రాంతి కుమార్, కొప్పనీడి చిట్టి పద్మజ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాద సంఘం సంప్రదించడం సడన్ గా ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చి జూలై 1వ తారీఖుని అమల్లో తీసుకురావడం ఇది ఎలా ఏకపక్ష నిర్ణయం ఉంది. ఇది ఇటువంటి చట్టాలను సడన్ గా తీసుకొచ్చడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది. అదే రకంగా న్యాయవాదులకు కానీ కొన్ని 150 సంవత్సరాలు 100 సంవత్సరాల ఉన్న చట్టాలని సడన్ గా మార్చి దీని మీద చర్చ జరగాలి. దీని ముందుగా న్యాయవాదులందరినీ కూడా కన్సల్ట్ చేయకుండా తీసుకురావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ చట్టాలను రద్దు చేయమని చెప్పి ఈ నిలుపుదలని ప్రస్తుతం ఇది ఆపమని చెప్పి నిలుపుదలని ఇంప్లిమెంటేషన్ మేము నర్సాపు న్యాయవాదుల సంఘం అందరూ కూడా ఈరోజు విధులు బహిష్కరించి మేము దీని మీద ధర్నా చేస్తున్నాం, నిరసన తెలియపరుస్తున్నాం.